ఇప్పటిదాకా జరిగిన 52 మ్యాచ్ల్లో పెద్దగా చెప్పుకోదగ్గ సెన్సేషన్స్ ఏమీ లేవు. కానీ కొందరు కుర్రాళ్లు మెరిశారు. అద్రిపోయే ఆటతో వారెవ్వా అనిపించారు. సూపర్ బ్యాటింగ్, బౌలింగ్తో కళ్లు తిప్పుకొనివ్వలేదు. ధనాధన్ క్రికెట్లో ఫటాఫట్ పరుగులు చేసి కేక పుట్టించారు. ఫస్ట్ మ్యాచ్లో 34 పరుగులకే అవుటై గుక్కపట్టి ఏడ్చిన 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ మాన్స్టర్లా విరుచుకుపడ్డాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో హేమీ లాంటి బౌలర్లనే ఉతికి ఆరేశాడు. ఒక్క షాట్కు మైండ్ బ్లాక్ అవుతుంటే సెంచరీతో రికార్డుల మోత మోగించాడు వైభవ్ సూర్యవంశీ. సూపర్ సెంచరీతో రికార్డుల సునామీ సృష్టించాడు. ఫస్ట్ మ్యాచ్లో 20 బంతుల్లో కేవలం 34 పరుగులకే అవుటై డకౌట్కు వెళుతూ కన్నీళ్లు పెట్టిన వైభవ్ మూడో మ్యాచ్లోనే ఐపీఎల్లో ఫాస్టెస్ట్ 50, రెండో ఫాస్టెస్ట్ సెంచరీ బాది వా అనిపించాడు. ఏం కొట్టాడు భయ్యా అనే రేంజ్లో 6లు 4లతో చెలరేగిపోయాడు. తనకి సాధ్యమైన మ్యాడ్ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 17 బంతుల్లోనే 50తో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. 35 బంతుల్లో సాలిడ్ 6తో సెంచరీ ఫినిష్ చేసి ఫాస్టెస్ట్ సెంచరీలో సెకండ్ ప్లేస్ సాధించాడు. 38 బంతుల్లోనే 101 పరుగులు చేస్తే అందులో 11 6లు 7 4లు ఉన్నాయంటే ఏ రేంజ్లో విధ్వంసం సాగిందో అర్థమవుతుంది. 14 ఏళ్లకే ఐపీఎల్ ఆడడం అంటేనే ఓ సంచలనం. అలాంటిది అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్ తో ఫాస్టెస్ట్ సెంచరీ చేయడం అంటే, అది కూడా 6లతో విధ్వంసం సృష్టించడం అంటే క్రికెట్లో రేర్ వండరే. భవిష్యత్తు టీమిండియాకు ముఖచిత్రంగా నిలిచాడు. సిఎస్కే కెప్టెన్ గైక్వాడ్ స్థానంలో వచ్చిన 17 ఏళ్ల చిచ్చర పిడుగు ఆయుష్ మాత్రే ఈ సీజన్లో అద్భుతంగా ఆడాడు. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కుడిగా రికార్డుని క్రియేట్ చేశాడు. కెరియర్ని సింగిల్తో మొదలుపెట్టి ఆ తర్వాత 4, 2 6లు కొట్టి కేక పుట్టించాడు. 15 బంతుల్లో 4 4లు 2 6లతో 32 పరుగులు చేసి తళుక్కున మెరిశాడు. శనివారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో దుమ్మురేపాడు. కొంచెంలో సెంచరీ మిస్ అయింది. 48 బాల్స్లో 94 పరుగులు చేసి ఔరా అనిపించాడు. 9 4లు 5 6లతో ఎరగదీశాడు. ఇక ముంబై బౌలర్ విఘ్నేష్ పుతూర్ ఫస్ట్ మ్యాచ్లో ఫ్లోర్ అదిరే ప్రదర్శనతో అందరి దృష్టిని తన వైపుకి తిప్పుకున్నాడు. విఘ్నేష్ పుతూర్ చెన్నైతో మ్యాచ్లో రోహిత్ శర్మ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. వచ్చి రాగానే జోరు మీదున్న రుతురాజ్ గైక్వాడ్ వికెట్ను పడగొట్టి ముంబైకి మంచి బ్రేక్ ఇచ్చాడు. లెఫ్ట్ ఆర్మ్ వెస్ట్ స్పిన్నర్ అయిన విఘ్నేష్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ శివం దూబే వికెట్ తీశాడు. ఆ తర్వాత దీపక్ హూడాను అవుట్ చేశాడు. మొత్తంగా 4 ఓవర్లలో 3 వికెట్లు తీసి క్రికెట్ లవర్స్ ని ఆకట్టుకున్నాడు. అయితే గాయం కారణంగా మిగతా మ్యాచ్లకు అతను